ఓకే, ఈరోజు ఏసే రాకడలో మనం 9వ భాగాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఆ 9వ భాగానికి వెళ్ళే ముందు మనము రీక్యాప్ చేసుకున్నాము, మనం ఏమేమి చూసుకున్నాం అనేది. ఈరోజు మనం క్లుప్తంగా ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నెంబర్ 1, ద రైజ్ ఆఫ్ యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తు లేచుట, అంత్యక్రీస్తు రాకడ. అంతేకాదు, బైబిల్లో ఒక మాట ఉంది, అబోమినేషన్ దట్ కాజెస్ డెసొలేషన్ అని. నాశనకరమైనది పరిశుద్ధ స్థలమందు పెట్టబడుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడండి. యేసుప్రభువు వారు మాట్లాడినారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఆ విషయం ఏంటి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనది. ఆయన రాకడ గురించి ఎన్నో సూచనలు, ఎన్నో సైన్స్ చెప్పుకుంటా యేసయ్య దీని గురించి మాత్రం చాలా నొక్కి వక్కానించి చెప్పడం అంటారు కదా, చాలా ప్రాముఖ్యంగా దీని గురించి మాట్లాడినాడు యేసయ్య. తర్వాత ఆ ట్రిబ్యులేషన్ కాల పరిమితి మనం చూసుకోబోతా ఉన్నాం. తర్వాత ఇస్రాయల్ దేశంలో జరిగిన కొన్ని అప్డేట్స్ మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎందుకు ఇస్రాయల్ దేశం గురించి మనం తెలుసుకోవాలంటే, గుర్తుపెట్టుకోండి, చివరి రోజులలో ఫోకస్ అంతా ఇజ్రాయెల్ పైన ఉంటుంది. సమస్త దేశం యొక్క కన్ను, సమస్త దేశాలు పైన వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుందంటే యెరూషలేం పైన ఉంటుంది, 3వ ఆలయం పైన ఉంటుంది, ఇస్రాయల్ దేశం పైన ఉంటుంది. తర్వాత సహోదరి సహోదరుడా, ఒక కొత్త సిస్టమ్ రాబోతుంది. ఈ ప్రపంచంలో ఒక కొత్త సిస్టమ్ రాబోతుంది. అది రావడానికి ఇప్పుడే ఇంచుమించు సమస్తము సిద్ధమైపోయింది. ఆ సిస్టమ్ గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈ అంత్యక్రీస్తు అయితే లేస్తాడో వాడి పతనం కూడా బైబిల్లో రాయబడింది. ఆ పతనాన్ని కూడా మనం ధ్యానించబోతా ఉన్నాం. హల్లెలూయా. తర్వాత క్లుప్తంగా కొన్ని విషయాలను నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. టుడే వీ విల్ హ్యావ్ 1 క్వశ్చన్ అయితే. ఓకే, గ్రేట్. ద రైజ్ ఆఫ్ యాంటీక్రైస్ట్. మొదటిగా అంత్యక్రీస్తు ద రైజ్ ఆఫ్ యాంటీక్రైస్ట్, దాని గురించి మనము నేర్చుకున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే యాంటీ అంటే ఇన్స్టెడ్ ఆఫ్, అగెయిన్స్ట్ ఆర్ అపోజ్డ్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. ఉదాహరణకు యాంటీ వైరస్ అంటాం కదా, వైరస్కి విరుద్ధంగా వెళ్ళేది, అగెయిన్స్ట్గా వెళ్ళేది, అపోజ్ చేసేది, దాన్ని యాంటీ వైరస్ అంటాం. బహుశా మన ల్యాప్టాప్స్లలో, మన సిస్టమ్స్లలో, మన ఫోన్స్లలో మనం యాంటీవైరస్ వాడతాం. యాంటీవైరస్ ఏంటంటే వైరస్కి విరుద్ధంగా వెళ్ళే దాన్ని యాంటీవైరస్ అని అంటాం. ఈ అంత్యక్రీస్తు వాడు ఏం చేస్తారంటే, లేదా ఈ అంత్యక్రీస్తు మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తు స్థానంలోనికి రానికే వాడు ప్రయత్నం చేస్తాడు, క్రీస్తుకు విరుద్ధంగా రానికే ప్రయత్నం చేస్తాడు, క్రీస్తును వ్యతిరేకిస్తాడు. అందుకే వీడి గురించి యాంటీ క్రైస్ట్ అనే పదం బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ సీ ద వర్డ్ యాంటీ క్రైస్ట్. తెలుగులో క్రీస్తు విరోధి అనే మాట వ్రాయబడింది. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అన్నా, తెలుగులో క్రీస్తు విరోధి అన్నా, అంత్యక్రీస్తు అన్నా ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో అంత్యక్రీస్తు ఎవడు అంటే వాడిని క్రీస్తు విరోధి అని బైబిల్లో రాబడ్డం జరిగింది, అంత్యక్రీస్తు అని రాబడ్డము జరిగింది. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈ అంత్యక్రీస్తు ఎవడు అంటే పాపపు పురుషుడు, నాశన పాత్రుడైన పురుషుడు అని 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 3 నుంచి 10 వచనాల వరకు అంత్యక్రీస్తు గురించి రాయబడ్డము మనం అక్కడ చూసినాము, ధ్యానించుకున్నాము, నేర్చుకున్నాము. తర్వాత అంత్యక్రీస్తు ఎవరు అంటే, హూ ఈజ్ యాంటీ క్రైస్ట్ అంటే, హీ విల్ బీ ఏ పొలిటికల్ కింగ్, హీ విల్ బీ ఏ పొలిటికల్ రూలర్ ఇన్ ద డేస్ టు కమ్. అతి త్వరలో ఒక రాజు లేదా ఒక రూలర్ ఈ ప్రపంచమంతటా వాడు పరిపాలించడానికి లేయడానికి మీరు చూస్తారు. అటువంటి నాయకుడు లెగుస్తున్నప్పుడు అర్థం చేసుకోండి, హీ కుడ్ బి ది యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు అంటే చాలామంది ఒక సిస్టమ్ అనుకుంటారు. ఉదాహరణకు అంత్యక్రీస్తు అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అని కొంతమంది అంటారు, అంత్యక్రీస్తు అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళ సిస్టమ్ అని కొంతమంది అంటారు. కానీ దయచేసి గమనించండి బ్రదర్, సిస్టర్, సహోదరుడా, సహోదరి, అంత్యక్రీస్తు ఒక సిస్టమ్ కాదు, అంత్యక్రీస్తు అనేవాడు ఒక సంస్థ కాదు, అంత్యక్రీస్తు అనేవాడు ఒక మనిషి. వాడు ఏ రకంగా వస్తారంటే ఒక రాజులాగా వస్తాడు, పరిపాలించే వ్యక్తిలాగా వస్తాడు. ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు,
ఒక పవర్ఫుల్ వ్యక్తి అంత్య రోజుల్లో రాబోతున్నాడు. హీ విల్ బి ది యాంటీ క్రైస్ట్. అండ్ లెట్ మీ టెల్ యూ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియ సహోదరి సహోదరుడా, మీతో చెప్తా ఉన్నాను, వాడు రావడానికి టెక్నాలజీ పరంగా, నాలెడ్జ్ పరంగా, సైంటిఫికల్ పరంగా ద స్టేజ్ ఈజ్ సెట్. వాడు రావడానికి సమస్తము నెరవేర్చబడతా ఉంది. వాడు రావడానికి ప్రతి ప్రవచనము నెరవేర్చబడతా ఉంది. దట్ ఈస్ ద రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. వాడు ఒక మనిషి, సంస్థ కాదు, ఒక చర్చ్ కాదు. హీ విల్ కమ్. అంత్యక్రీస్తు గురించి, క్రీస్తు విరోధి గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది బ్రదర్ అంటే, మనం ఇప్పటికే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ దేవాతి దేవుడు దానియేలుకు దర్శనం చూపించినాడు. ఆ సముద్రంలో నుంచి మొదట సింహం రావడము, దానికి 2 రెక్కలు ఉండడము మనం చూసినాం. తర్వాత ఎలుగుబంటి రావడము, దాని నోట్లో 3 ప్రక్కట ఎముకలు ఉండడము చూసినాం. తర్వాత చిరుతపులు ఉండడము, దానికి 4 తలలు 4 రెక్కలు ఉండడము చూసినాము. తర్వాత ఒక క్రూర మృగము, ఒక భయంకరమైన మృగము వచ్చింది అని మనం చూసినాము. మొదటిది సింహము, బబులోను దేశానికి సాదృశ్యం మనం నేర్చుకున్నాం. ఎలుగుబంటి మీడో పరిషత్ దేశానికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. ఆ చిరుతపులి గ్రీసు దేశానికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. ఆ క్రూర మృగము అది రోమా దేశానికి సాదృశ్యం అని మనము ధ్యానించుకున్నాం. ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉంటాయి. ఆ 10 కొమ్ముల నుంచి ఒక చిన్న కొమ్ము వస్తుంది. ఆ 10 కొమ్ములు 10 రాజులకు సాదృశ్యము. ఆ వచ్చిన చిన్న కొమ్ము వాడు అంత్యక్రీస్తు అని దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనంలో మనం నేర్చుకున్నాము. ఆ చిన్న కొమ్ము అంత్యక్రీస్తు అని దానియేలు గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మాట్లాడినాడు. ఆయన నామంకి మహిమా స్తోత్రం కలుగును గాక. దాని తర్వాత ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసుకున్నాము. 13వ అధ్యాయంలో ఒక క్రూర మృగము ఆ సముద్రంలో నుంచి బయటికి రావడం మనం చూసినాం. దాని తల సింహంలాగా ఉంటుంది, కాళ్ళు ఎలుగుబంటిలాగా ఉంటాయి, శరీరం అంతా చిరుతపుల్లాగా ఉంటుంది, దానికి 10 కొమ్ములు ఉంటాయి. ఈ క్రూర మృగము అంత్యక్రీస్తు అనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి బైబిల్లో ఎక్కడ అంత్యక్రీస్తు గురించి రాబడిందంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము రిఫరెన్స్గా మనం చూపించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. తర్వాత ఈరోజు మరి ముఖ్యంగా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఒక్క దాని గురించి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పినారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి, చదివేవాడు అర్థం చేసుకుని గాక అని ఒక మాట గురించి మాట్లాడినారు. ఏంటంటే దానియేలు గ్రంథము, క్షమించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు దయచేసి ఎవరైనా తల్లులు చదివి సహాయం చేయండి. సిస్టర్ మీరు మ్యూట్లో ఉన్నారండి సిస్టర్, సాధన సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా బ్రదర్? ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆమేన్. ఇక్కడ సందర్భం ఏంటి? యేసయ్య ఒంటరిగా ఒలివల కొండలపైన ఉన్నప్పుడు ఆయన శిష్యులు వెళ్ళి, అయ్యా నీ రాకడకి సూచనలేంటి, యుగ సమాప్తికి సూచనలేంటి అంటే, యేసయ్య ఒక సూచన తర్వాత ఒక సూచన చెప్తా ఉంటారు. మొదట అనేక అబద్ధ క్రీస్తులు వస్తారు, అందరినీ మోసం చేస్తారని చెప్పినాడు యేసయ్య. తర్వాత యుద్ధాలు జరుగుతాయి, జనాలపైన జనాలు లేస్తారు, రాజ్యములపైన రాజ్యములు లేస్తాయి, తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, అనేకుల విశ్వాసము చల్లారిపోతుంది, అనేకులు చంపబడతారు, అనేకులు అప్పగించబడతారు, అతిక్రమం విస్తరిస్తుంది, సువార్త ఈ లోకమంతా ప్రకటించబడుతుంది అని 14వ వచనం వరకు యేసుప్రభు వారు చెప్పి
15వ వచనం నుంచి ఆయన ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? కాబట్టి సో వెన్ యు సీ స్టాండింగ్ ఇన్ ద హోలీ ప్లేస్ ది అబామినేషన్ దట్ కాజెస్ డెసొలేషన్, ఎప్పుడైతే ఆ నాశనకరమైనది ఆ పరిశుద్ధ స్థలంలో పెట్టబడుతుందో అప్పుడు మీరు గ్రహించుదురుగాక అని ఏమన్నాడు యేసయ్య? యూదాలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పారిపోమని చెప్పినాడు? కొండలకు పారిపోమని యేసుప్రభు చెప్పినాడు. ఇంటి పైన ఉన్నవారు కిందికి రాకుండా మీరు ఉండాలని చెప్పినాడు. పొలంలో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా మర్చిపోతే మళ్ళీ ఇంటికి రాకండి అని యేసుప్రభు వారు చెప్పినాడు. అది గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు ఆ స్త్రీలకు ఎంత శ్రమ అని వాళ్ళ గురించి మాట్లాడినాడు. తర్వాత యేసుప్రభు ఏమని చెప్పినారు తెలుసా? ఆ రోజుల్లో మహా గొప్ప శ్రమ కలుగును, ఆ రోజులు తక్కువ చేయకపోతే ఈ భూమి పైన ఎవరు బ్రతకరు అని యేసుప్రభు వారు మాట్లాడినారు. కాబట్టి మీరు ఏం గమనించాలి, మనం ఏం గమనించాలి అంటే మొదటి 13 వచనాలు ఎన్నో సూచనలు చెప్పినాడు యేసయ్య. కానీ ఒక్క సూచన మాత్రము చాలా ప్రాముఖ్యమైనది. అదేంటంటే ఆ పాపమైనది, నాశనకరమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టబడినప్పుడు గుర్తు తెచ్చుకోండి. మీరు యూదలారా మీరు కొండలకు పారిపోమన్నాడు. ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ వాక్యము ధ్యానించి అర్థం చేసుకున్న చాలా టైం పట్టింది. నాకు అర్థమైన దాంట్లో మీతో నేను పంచుకుంటాను. దయచేసి మీరు నాతో పాటు ఫాలో కండి. బైబిల్లో కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ వర్డ్స్లో ఒకనొక స్ట్రాంగ్ వర్డ్ ఏంటంటే అబామినేషన్, హేయకరమైనది, నీచమైనది. ఇక్కడ అబామినేషన్ అనే మాటకు అర్థము అది భయంకరమైన పాపము, మహా గొప్ప పాపము, విగ్రహారాధనతో కూడినది. ఆ పాపం ఒక వ్యక్తి చేస్తే మరణముతో ఆ వ్యక్తిని శిక్షించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ సూచన ఆ పాపకరమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టడము అది హేయకరమైనది. అది జరిగినప్పుడు మీరు తెలుసుకోండి, యూదా వాళ్ళారా మీరు పారిపోండి అని యేసుప్రభు చెప్పినాడు కదా. ఆ మాట యొక్క అర్థాన్ని మనం ఇంకనూ తెలుసుకుందాము. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పటి వరకు జరిగిన సూచనలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఏదన్నా సూచన ఇంతవరకు నెరవేర్చబడలేదంటే అది ఇదే సహోదరుడా, సహోదరి. నాతో పాటు దానియేలు గ్రంథము 9:27 దయచేసి సహోదరి చదవండి. దానియేల్ 9:27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. ఆమేన్. ఇక్కడ దానియేలు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన ఆత్మలో దేవుడు బయలుపరిచినప్పుడు ఒకడు వస్తాడు, ఒకడు వచ్చి అనేకులతో ఒక వారము నిబంధన చేసుకుంటాడు అని చెప్తా ఉన్నాడు. మనం ఇప్పటికే ధ్యానించుకున్నాము. బైబిల్లో కొన్నిసార్లు దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే ఒక రోజు ఒక సంవత్సరంతో పోల్చబడింది. ఒక వారము అంటే ఒక రోజు ఒక సంవత్సరం అయితే వారంలో 7 రోజులు ఉంటాయి కదా. 7 రోజులు అంటే అవి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. వెరీ గుడ్. ఆ 7 సంవత్సరాల నిబంధన ఈ వ్యక్తి చేసుకుంటాడు, అంటే అంత్యక్రీస్తు చేస్తాడు. తర్వాత ఆ 7 ఏళ్ల నిబంధన కాలంలో మధ్యలో వాడు బలులాపేస్తాడు. ఆ మధ్యలో ఆ హేయకరమైన విషయాన్ని వాడు చేస్తాడు అని దానియేలు 9:27 దేన్నైతే ప్రవచించినాడో అదే విషయాన్ని యేసుప్రభు వారు మత్తయి సువార్త 24:15 నుంచి మాట్లాడుతూ ఉన్నారు. దానియేలు ప్రవచించిన ఆ ప్రవచనాన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు వస్తాడు, 7 ఏళ్ల నిబంధన చేసుకుంటాడు, కానీ మధ్యలో నాశనకరమైనది, హేయకరమైనది ఒకటి చేస్తాడు అని దానియేలు మాట్లాడినాడు. తర్వాత ఆ వాక్యాన్ని మనం ఇంకా అర్థం చేసుకుందాము. దానియేలు గ్రంథము 11:31 దయచేసి చదువుకుందాం. దానియేలు 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు.
ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గమనించండి, యేసు ప్రభు వారు ఏ నాశనకరమైన వస్తువు గురించి మాట్లాడినారో దానియేలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాడి బలములు అండ్ వాడి సైన్యము వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? దేవుని ఆలయాన్ని, ఆ పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తారు. అనుదిన బలులను ఆపివేస్తారు. దేవుని పరిశుద్ధ స్థలాన్ని వారు నాశనం చేయడమే కాదు, అనుదిన బలులు తీసివేయడమే కాదు, నాశనకరమైనది ఒకటి చేస్తారు అని ఇక్కడ రాయబడింది. సహోదరి, మరొకసారి వాక్యం చదవండి. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నాశనమైన హేయ వస్తువు అక్కడ నిలబెట్టును. దేని గురించి అయితే దానియేలు ప్రవచించినాడో ఆ రిఫరెన్స్ తీసుకొని ఏసే మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. తర్వాత 32వ వచనంలో దయచేసి చదవండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. ఆ 3.5 పరిపాలన తర్వాత వాడు కొన్ని మాయమాటలు చెప్పి ప్రజలందరినీ ఆ నిబంధన కాలంలో మోసం చేస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే వాళ్ళ దేవుడు తెలుసో వాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తారు అని బైబిల్లో రాయబడింది. దోస్ హూ నో దేర్ గాడ్ విల్ ఫర్మ్లీ రెసిస్ట్ హిమ్. చాలామంది ఈ వాక్యాన్ని తీసుకొని ప్రసంగిస్తూ ఉంటారు. దోస్ హూ నో దేర్ గాడ్ దే విల్ బి స్ట్రాంగ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ ఏ సందర్భంలో ఇక్కడ రాయబడింది తెలుసా? ఆ అంత్యక్రీస్తు వచ్చి ఆ హేకరమైన వస్తువు చేస్తున్నప్పుడు, మాయమాటలు చెప్పి అందరిని మోసం చేస్తున్నప్పుడు, మభ్యపెడుతున్నప్పుడు, ఎవరికైతే వాళ్ళ దేవుడు తెలుసో వాళ్ళు ఆ అంత్యక్రీస్తుని వ్యతిరేకిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. Those are the people who will resist Antichrist in the days to come. వాడట్లా చేస్తున్నప్పుడు ఎవరితో వ్యతిరేకిస్తారో మీకు తెలుసా, ఆ టైంలో కూడా గొప్ప ఇవాంజలిజం జరుగుతుంది. ఆ టైంలో గొప్ప సేవకులను దేవుడు వాడుకుంటాడు. ప్రకటన గ్రంథంలో దాని గురించి మనం చదువుకుంటాం. అనేక యూదులు దేవుని పరిచయం చేస్తారు ఆ రోజులలో. హల్లెలూయా. హల్లెలూయా. అనేక యూదులు ఆ రోజుల్లో రక్షించబడి దేవుని సేవ చేస్తారు. వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకు వాళ్ళ దేవుడు తెలుసు, వీడిని అంగీకరించారు. దే విల్ రెసిస్ట్ దట్ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 36 నుంచి 39వ వచనము దయచేసి చదవండి సహోదరి. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల ఆంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారముల గల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహా ఘనత కలుగజేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వమిచ్చును. ఆమేన్. ఇక్కడ అంత్యక్రీస్తు వాడు ఏ రకంగా పరిపాలన చేయబోతున్నాడనే సంగతి దానియేలు ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఏం చదివినాము? 36వ వచనంలో ఆ రాజు తను తాను హెచ్చించుకుంటాడు. ప్రతి దేవుడి కంటే, దేవతల కంటే ఎక్కువగా వాడు హెచ్చించుకుంటాడు. ఎంతవరకు? ఉగ్రత సమయము సమాప్తమయ్యే వరకు వాడు ఒక దేవుని పట్టించుకోడు, యేసయ్యను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. వాడికి ఇష్టానుసారంగా తన్ను తాను హెచ్చించుకుంటాడు. అంతేకాదు, తను తాను హెచ్చించుకొని 38వ వచనంలో రాయబడింది కదా, ఎవరికి తెలియని ఒక కొత్త దేవుణ్ణి, దేవతను వాడు తీసుకొస్తాడు.
ఒక విగ్రహాన్ని వాడు పెట్టబోతా ఉన్నాడు. ఆ విగ్రహాన్ని పెట్టి దాన్ని బంగారముతో, వెండితో, అమూల్యమైన వజ్రాలతో, రాళ్ళతో గిఫ్ట్స్తో వాడు అలంకరించబోతా ఉన్నాడు. దేవుని ఆ సన్నిధిలో వాడు దాన్ని పెట్టి దాన్ని ఘనపరుస్తాడు, దాన్ని మహిమపరుస్తాడు. ఎవరెవరైతే వానికి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ హెచ్చించబోతా ఉన్నాడు. ఎవరైతే అంత్యక్రీస్తుకు సపోర్ట్ చేస్తారో, అంత్యక్రీస్తు పాటు నిలబడతారో వాళ్ళని గొప్పగా వాడు హెచ్చిస్తాడు. కానీ గమనించండి, ఇక్కడ వాడు ఒక కొత్త దేవుణ్ణి లేదా దేవతను తీసుకురాబోతా ఉన్నాడు. తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలంలో వాడు పెట్టబోతా ఉన్నాడు. పెట్టి దాన్ని మహిమపరచబోతా ఉన్నాడు, దాన్ని ఘనపరచబోతా ఉన్నాడు. వెండి బంగారము పెట్టి, అమూల్యమైన విషయాలు పెట్టి దాన్ని మహిమపరచబోతా ఉన్నాడు. అనేకులు వానికి సపోర్ట్ కూడా చేస్తారు రాబోయే రోజుల్లో. డూ యు నో దిస్ బ్రదర్ అండ్ సిస్టర్? యేసు ప్రభు చెప్పిన ఆ హేకరమైనది ఏంటో తెలుసా? దానియేలు మాట్లాడిన ఆ హేకరమైనది తెలుసా? వాడు పెట్టబోతున్న ఆ విగ్రహము, వాడు పెట్టబోతున్న ఆ బొమ్మ దేవుని సన్నిధిలో దేవునికి మారుగా వాడు పెట్టబోతా ఉన్నాడు. ఇది జరిగినప్పుడు బైబిల్ సేస్, గాడ్స్ వర్డ్ సేస్, ఇది జరిగినప్పుడు 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? 32వ వచనంలో, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. ఆ చివర్లో చెప్పినాడు కదా దానియేలు, ఎవరికైతే వాళ్ళ దేవుడు తెలుసో వాళ్ళు వాడిని గొప్ప కార్యములు వ్యతిరేకిస్తారు. చేస్తారు. ఎప్పుడు వ్యతిరేకిస్తారు తెలుసా? అంత్యక్రీస్తు 7 ఏళ్ల నిబంధన చేసుకున్న తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు బాగానే ఉంటుంది. కానీ ఆ నిబంధన మధ్యలో ఎప్పుడైతే వాడు కొత్త దేవుణ్ణి పెట్టి ఇట్లా పూజిస్తూ ఉంటాడో, ఆరాధిస్తూ ఉంటాడో, అందరినీ బలిమిటి చేస్తూ ఉంటారో, అప్పుడు యూదులు తెలుసుకుంటారు, అరే ఇది మా దేవుడు కాదే, ఈయన మా మెస్సయ కాదు అని అప్పుడు యూదులు తెలుసుకొని వాళ్ళు అప్పుడు వ్యతిరేకిస్తారు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? అప్పుడు వాళ్ళ దేవుడిని తెలుసుకున్న వాళ్ళు అప్పుడు అంత్యక్రీస్తునే, నువ్వు మా మెస్సయ కాదు, ఇది మా దేవుడు కాదు, మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆవరణంలోనికి నువ్వు ఈ హేకరమైన విషయము ఎందుకు తీసుకొస్తున్నావని వ్యతిరేకిస్తారు యూదులు. 3.5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత, ఆ ఆలయంలో ఆ హేకరమైన వస్తువు పెట్టిన తర్వాత యూదులు వ్యతిరేకిస్తే ఊరుకుంటాడా అండి? ప్రకటన 13 దానియేలు 7లో చూసినాము. డంబంతో మాట్లాడతాడు, గర్వంతో మాట్లాడతాడు, పరిశుద్ధులను చంపుతాడు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు పరిశుద్ధులతో యుద్ధము చేసి చంపుతాడు. తర్వాత మనం ఏం చూసినాము? అది జరిగినప్పుడు యేసయ్య చెప్పలేదా, యూదా ఉన్న వాళ్ళారా మీరు కొండలకు పారిపోండి ఎందుకు చెప్పినారు తెలుసా యేసయ్య? వాడిని వ్యతిరేకించినప్పుడు అప్పుడు యూదుల పైనకి మొట్టమొదటగా శ్రమ తీసుకొస్తాడు, మహా గొప్ప శ్రమ అప్పుడు తీసుకొస్తాడు. కాబట్టి యేసు చెప్పినాడు, యూదాలో ఉన్న వాళ్ళ మీరు పారిపోండి అని యేసు ప్రభు చెప్పినాడు. మీకు అర్థమైందా యేసు ప్రభు ఎందుకు మాట చెప్పినాడు? ఈ మాట అర్థం చేసుకుని నాకు చాలా టైం పట్టింది సహోదరుల సహోదరి. ఎప్పుడైతే ఆ 3.5 సంవత్సరాల తర్వాత వాడు తిరుగుతాడో, వేరే దేవుణ్ణి పెట్టి దేవతని పెట్టి పూజిస్తున్నప్పుడు అప్పుడు యూదులు తెలుసుకుంటారు. అప్పుడు ఫస్ట్ వాళ్ళపైన మహా గొప్ప శ్రమకాలం వస్తుంది. వాళ్ళు పారిపోతారు ఆ రోజులలో, వాడు పెట్టే శ్రమను తట్టుకోలేక. అందుకే యేసయ్య అన్నాడు, యూదాలో ఉన్న వాళ్ళారా మీరు పారిపోండి, ఇంటిపై ఉన్న వాళ్ళ మీరు కిందికి రాకండి, పొలంలో ఉన్న వాళ్ళారా మీరు రాకండి. ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ఎందుకు శ్రమ ఇప్పుడు మీకు అర్థమైందా? దెన్ విల్ బి ఎ గ్రేట్ ట్రిబులేషన్. అప్పుడు మహా గొప్ప శ్రమకాలం మొదట యూదుల పైన వస్తుంది, తర్వాత ప్రపంచవ్యాప్తంలో ఉన్న అందరూ క్రైస్తవుల పైనకి వస్తుంది. ఈ పాయింట్ మీకు అర్థమైనట్లయితే కెన్ యూ ప్లీజ్ టైప్ ఆమేన్ ఇన్ చాట్ బాక్స్? కెన్ యూ ప్లీజ్ టైప్ ఆమేన్ ఇన్ చాట్ బాక్స్? యూ కెన్ ఆల్సో సీ ఇన్ ద స్క్రీన్. నేను క్లియర్గా పెట్టాను, మళ్ళీ ఆ టైం లైన్ మళ్ళీ పెట్టాను. నేను 7 ఏళ్ల పరిపాలన ఉంటుంది,
3.5 సంవత్సరాలు శాంతి సమాధానం ఉంటుంది. ఆ 3.5 సంవత్సరం మధ్యలో అబామినేషన్ దట్ కాజెస్ డెసొలేషన్, ఆ నాశనకరమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టబడ్డం తర్వాత మహా గొప్ప శ్రమకాలం వస్తుంది. హల్లెలూయా. మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా అండి? ఇప్పటికీ నమ్ముతున్నారా శ్రమకాలంలో సంఘం ఉండదని? ఇప్పటికీ నమ్ముతున్నారా? ఏడేళ్ళ తర్వాతనే ఆ, సంఘము, ఏడేళ్ళ శ్రమకాలంలో సంఘం ఉండదు అని ఇప్పటికీ నమ్ముతున్నారా? దేవుడు ఎన్నో వచనాలు మనకు చూపించినాడు. తర్వాత ఈ 3వ ఆలయం యూదులు ఇప్పుడు ఎందుకు కడుతున్నారో దాని గురించి కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు యూదులు వాళ్ళు సమకూర్చబడుతున్నప్పుడు 3వ ఆలయం ఎందుకు కడుతున్నారంటే వాళ్ళు నమ్ముతున్నారు ఏంటంటే వాళ్ళు కూడా చివరి రోజుల్లో ఉన్నారని. కొందరు మాత్రమే యేసుప్రభుని అంగీకరించినారు మెస్సేలాగా, కానీ అనేకులు యేసుప్రభుని వాళ్ళు విసర్జించినారు, నమ్మరు వారు. ఇప్పటికీ అనేక యూదులు మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సహోదరుడా సహోదరి, డూ యు నో దాట్? కానీ వాస్తవం ఏంటంటే మెస్సయ్య వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు, నిత్య జీవితం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు యూదులు ఎందుకని యేసుప్రభుని అంగీకరించలేదు అనే విషయాన్ని నేను చెప్తాను, దయచేసి మీరు క్లోజ్గా ఫాలో అవ్వండి. వై డిడ్ జూస్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్? యేసయ్య చెప్పలేదా? యేసయ్య వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు యేసుప్రభు ఆయన మెస్సయ్య అని? ఎందుకు అర్థం కాలేదంటే 3 విషయాలు నేను చెప్తాను, దయచేసి గమనించండి. యూదులు వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం నమ్ముతారంటే, మెస్సయ్య అని వచ్చే వ్యక్తి ఆయన ఒక రాజులాగా వస్తాడు, ఒక ప్రధానులాగా వస్తాడు. హీ విల్ కమ్ యాజ్ అ పొలిటికల్ కింగ్, ఏ రూలర్ హూ విల్ లీడ్ ఇజ్రాయెల్ ఇన్ టు బ్యాటిల్స్. ఒక రాజు, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా వచ్చి ఇస్రాయల్ దేశాన్ని యుద్ధాలు చేయుటకు, యుద్ధాల్లో జయించుటకు ఆ మెస్సయ్య వస్తాడని వాళ్ళు నమ్ముతారు. కానీ యేసుప్రభు వచ్చినాడా అండి? యేసుప్రభు ఒక రాజులాగా వచ్చినాడా? యేసుప్రభు ఒక ప్రధానిలాగా వచ్చినాడా? యేసుప్రభు యుద్ధాలు నడిపించి యుద్ధాల్లో జయమిచ్చడానికి వచ్చినాడా? రాలేదే. యేసుప్రభు ఎట్లా వచ్చినారు? ఆయన తగ్గించుకొని ఒక గొర్రె పిల్లలాగా దీన మనస్కుడిగా తగ్గించుకొని వచ్చినాడు. దట్ వాజ్ వన్ రీజన్ వై జూస్ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. తర్వాత వాళ్ళు ఏం నమ్ముతారంటే, యూదులు ఇశ్రాయేలు ప్రజలను, యూదులను తిరిగి వాళ్ళ సొంత దేశానికి నడిపిస్తారని యూదులు నమ్ముతారు. యేసుప్రభు ఏమన్నా యూదుల్ని వాళ్ళ సొంత దేశం నడిపించినాడండి? లేదే. అందుకోసమని ఇశ్రాయేలు వ్యక్తులు, యూదులు యేసుప్రభును వాళ్ళు విసర్జించినారు. తర్వాత వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఆ వచ్చే మెస్సయ్య 3వ ఆలయం కట్టడానికి వాడు దోహదపడతాడు, సహాయము చేస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారు. యేసయ్య ఒక రాజులాగా రాలేదే, యేసయ్య యూదులను సమకూర్చలేదే, యేసయ్య 3వ ఆలయం కట్టడానికి దోహదపడలేదే. అందుకోసమే వాళ్ళు యేసుప్రభుని వాళ్ళు రిజెక్ట్ చేసినారు. ఇప్పటికీ అనేక యూదులు యేసుప్రభుని రిజెక్ట్ చేయడానికి కారణము ఇవి 3. కానీ ఒక వచనం మీకు చూపిస్తాను ఇప్పుడు నేను, దయచేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది యేసయ్య నిజంగా మెస్సయ్యనేనా అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. యేసయ్య ఎక్కడ చెప్పినాడు నేను మెస్సయ్య అని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్లో ఎక్కడ చెప్పినాడు యేసయ్య నేను మెస్సయ్య అని? జవాబు మీకు తెలుసా? ఒక వచనం చూపిస్తాను, దయచేసి ఎవరన్నా యేసుప్రభు దైవత్వం గురించి, ఆయన మెస్సయ్య కాదా అని అడిగితే ఈ వాక్యము గుర్తుపెట్టుకొని వాళ్ళకి చూపించండి. నాతో పాటు యోహాను సువార్త 4వ అధ్యాయము 25 నుంచి 26 వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 25 నుంచి 26 వచనము. సిస్టర్ చదవండి. సిస్టర్ మీరు మ్యూట్లో ఉన్నారు సిస్టర్, అన్మ్యూట్ చేసుకోండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఆమేన్. ఆ మాటలు మళ్ళీ చదవండి ఒకసారి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా,
యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. సందర్భం ఏముంటుందంటే ఒక సమరయ స్త్రీతోనే యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటారు. బావి దగ్గర యేసు ప్రభుకు దాహం అయితే ఈ స్త్రీ వచ్చి కొంచెం నీళ్ళు ఇచ్చి వేసే దాహం తీరుస్తుంది. ఆ మాటలు మాట్లాడుతున్న సమయంలో, అయ్యా నువ్వు యూదుడవు కదా, మేము సమరీయులము కదా, మా దగ్గర నువ్వు నీళ్ళు తాగకూడదు కదా అని మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా మేము ఆ కొండపైన దేవుని ఆరాధిస్తుండే. అంటే దానికి యేసు చెప్పిన మాట, రాబోయే రోజులలో కొండపైన దేవుణ్ణి ఆరాధించరు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని చెప్తాడు. తర్వాత ఆ స్త్రీ అంటది కదా, అయ్యా మాకు మెస్సయ్య వస్తాడని మేము విన్నాము, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తం బోధిస్తాడు అని మేము నమ్ముతున్నాము. దానికి జవాబు యేసు ప్రభు ఏం చెప్పినారు తెలుసా? ఆయనను నేనే నేనే. అని ఆమేన్. చెప్పేశారు. ఇంకో మాటలు చెప్పాలంటే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే అని యేసు ప్రభు వారు ఆమేన్. చెప్పారు. ఆమేన్. ఆ మాటను దయచేసి అండర్లైన్ పెట్టుకోండి. ఎవరన్నా యేసు ప్రభు అయిన మెస్సయ్య ఎక్కడ చెప్పినాడు, ఎక్కడుంది బైబిల్లో అంటే ఈ వాక్యం చూపించి చెప్పండి వాళ్ళకి. ఈజ్ జీసస్ ద ట్రూ మెస్సయ్య? ఎస్, హీ ఈజ్ ద ట్రూ మెస్సయ్య. ఎస్. ఎక్కడుంది బైబిల్లో? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ. 21-26 హల్లెలూయా. ఇప్పుడు మీకు హల్లెలూయా. తెలుసుకదండి వాక్యము. ఎస్ బ్రదర్. వేరే వాళ్ళకు ప్రకటించండి, వేరే వాళ్ళకు బోధించండి. పిచ్చోళ్ళు వాళ్ళు, అవివేకులు వాళ్ళు, వాళ్ళకి తెలియకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ చెప్పినాడు యేసయ్య దేవుడని? చూడండి, 4వ అధ్యాయం 25-26 వరకు చూపించి మాట్లాడండి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇస్రాయల్ దేశంలో ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ గత వారం కూడా మనము ధ్యానించుకున్నాము. మనం ఏం చూసినామంటే, డొనాల్డ్ ట్రంప్ ఆయన యెరూషలేమును ఇస్రాయల్ దేశానికి రాజధానిగా చేసినాడు. 3000 సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ దేశానికి ఇప్పుడు యెరూషలేం క్యాపిటల్గా మార్చబడింది. అది గొప్ప విషయం. అది డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ఎంబసీని జెరూసలేంకి మార్చినాడు. అనేక యూదులు వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే, ఇస్రాయల్ దేశంలో మెస్సయ్య పుట్టినాడు ఇప్పటికే అని నమ్ముతా ఉన్నారు. అనేక యూదులు 3వ ఆలయం కట్టడానికి, బలులు అర్పించడానికి వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు. గత వారంలో ఆ 3వ ఆలయం ఏంటి, ఆ 3వ ఆలయంలో ఏ వస్తువులైతే పెట్టబోతున్నారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకున్నాం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2014 నుంచి యూదులు వాళ్ళ దేశానికి వచ్చే సంఖ్య 79% ఎక్కువైందంట. 79% ఇంక్రీస్ ఇన్ జూస్ రిటర్నింగ్ దేర్ ఓన్ ల్యాండ్. అనేకులు చూసి ఏమంటున్నారు తెలుసా? ఈ రోజు గురించి యెషయా ప్రవర్తించినాడు, ఈ రోజు గురించి యెహెజ్కేలు ప్రవర్తించినాడు, ఈ రోజు గురించి ఇర్మియా ప్రవచించినాడు. ఇన్ని వేల సంవత్సరాలు, 2500 సంవత్సరాలు ఏ దేశస్తులు కూడా, ఏ వ్యక్తులు కూడా, ఏ ప్రజలు కూడా ఈ రకంగా వాళ్ళు చెదరగొట్టబడి మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఇది దేవుని కార్యము. దీని గురించి యెషయా మాట్లాడినాడు, ఇర్మియా మాట్లాడినాడు, యెహెజ్కేలుగా మాట్లాడినాడు అని వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మొదటిసారి బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దేశానికి వెళ్తున్నప్పుడు సైరస్ అనే రాజు ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క 2వ ఆలయాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. వాళ్ళు ఏ రకంగా అయితే ఈయన ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ తిరిగి రావడానికి దోహదపడినారో ఆయన గురించి బైబిల్లో రాయబడింది. ఈ రోజులలో డొనాల్డ్ ట్రంప్ను వాళ్ళట్లా కొలుస్తూ ఉన్నారు, అట్లా కంపేర్ చేస్తూ ఉన్నారు. కొందరైతే డొనాల్డ్ ట్రంప్ని ఎట్లా చూస్తున్నారంటే, యేసు ప్రభు రాకడ ముందు బాప్తిజం ఇచ్చి యోహాన్ ఎట్లా వచ్చినాడు, అట్లా డొనాల్డ్ ట్రంప్ ఒక బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. కొన్ని టెంపుల్ కాయిన్స్ వాళ్ళు రిలీజ్ చేసినారు సహోదరి. ఆ టెంపుల్ కాయిన్స్లో ఏముంటుందంటే, వెనక సైరస్ అనే రాజు బొమ్మ ఉంటుంది. ఆయన ఎవరో కాదు, 70 సంవత్సరాల చెర తర్వాత ఇశ్రాయేల్ ప్రజలారా మీరు వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళండి, మీ ఆలయాన్ని కట్టుకోండి అని అనుమతించిన రాజు సైరస్ రాజు. ఆయన తర్వాత ఈ రోజులలో ఆ ఆలయాన్ని కట్టుకోవడానికి సహాయము చేస్తున్న రాజు లేదా ప్రముఖుడు ఎవరు ఉన్నారంటే హీఈస్ డొనాల్డ్ ట్రంప్. అందుకోసమే ఆయన గణపరచడానికి ఇటువంటి కాయిన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో అందరూ ఇటువంటి కాయిన్ తీసుకొని ఆ 3వ ఆలయానికి వెళ్ళాలి, వాళ్ళ కానుకను దీన్ని అప్పగించాలి. ఈ కాయిన్స్ కూడా ఎంతగానో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, ఎన్నో తయారు చేస్తూ ఉన్నారు. డూ యు నో దట్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్?
హల్లెలూయా. పక్కన తీసుకుని నీకేమైంది? దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. ఎవ్రీబడి ప్లీజ్ బి ఆన్ మ్యూట్. రైట్. ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ రాబోతుంది సహోదరుల సహోదరి, దీన్ని దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక కొత్త సిస్టమ్ రాబోతుంది. ఆ సిస్టమ్ గురించి మీరందరూ తెలుసుకోవాలి, మనమందరం తెలుసుకోవాలి. ఆ సిస్టమ్ రావడానికి ఎక్కువ దూరం లేదు. ఆ సిస్టమ్ ఏంటంటే ద న్యూ వరల్డ్ ఆర్డర్. ద న్యూ వరల్డ్ ఆర్డర్. అదేంటి ఆ సిస్టమ్ ఏంటంటే, ఆ కొత్త సిస్టంలో ఉండబోయే ప్రాముఖ్యమైనది ఏంటంటే వన్ వరల్డ్ రిలీజన్. అంటే ఈ ప్రపంచమంతా ఒకటే రిలీజన్ ఉండబోతుంది. ఈ ప్రపంచమంతా ఒకటే మతము ఉండబోతుంది. రాబోయే రోజుల్లో క్రిస్టియన్, ముస్లిం, సిక్, జూదా, ఇది డిఫరెంట్ ఉండవు. ఒక సిస్టమ్ రాబోతుంది. ఆ సిస్టంలో ఏముంటుందంటే వన్ వరల్డ్ రిలీజన్. ఈ లోకానికి ఒకే ఒక మతం రాబోతుంది, ఒకే ఒక రిలీజన్ రాబోతుంది. దట్ ఈస్ కాల్డ్ వన్ వరల్డ్ రిలీజన్. ఇది స్టార్ట్ చేస్తుంది ఎవరో తెలుసా? క్రైస్తవులు అని పిలువబడుతున్న వాటికన్ సిటీలో ఉన్న పోప్స్ వాళ్ళే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మనమందరము ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి వ్యత్యాసం లేదు, ఏం మార్పు లేదు, మనమందరం ఒకే దేవుని ఆరాధిస్తున్నామని వాటికన్లో కూర్చున్న పోపులు మాట్లాడుతూ ఉన్నారండి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈజ్ ఎ పోప్. వన్ వరల్డ్ రిలీజన్. వాళ్ళు ఏమంటున్నారంటే మనమందరం ఒకటి, అందరి దేవుళ్ళు ఒకటి, మనం ఆరాధించేది ఒకటే. కాబట్టి మీరు ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్, అందరం ఫ్రెండ్స్ అయిపోదాము. అన్ని మతాలన్నీ కలిపేసి, అన్ని రిలీజన్స్ అని కలిపేసి ఒక కామన్ రిలీజన్ తీసుకొద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుసా సహోదరి నీకు సంగతి? తెలుసా సహోదరుడా నీకు సంగతి? మనం ముందు బ్రతికినట్లు గుడ్డిగా ఇప్పుడు బ్రతకడానికి మనం వీల్లేదు. ప్రపంచంలో ఏమైతుందో తెలుసుకోవాలి, న్యూస్ చూడాలి. మరి ముఖ్యంగా ఆ వాటికన్ సిటీలో ఏమవుతుంది, ఇస్రాయల్ దేశంలో ఏమవుతుంది, యెరూషలేంలో ఏమవుతుంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఈ రకంగా అందరూ మతస్థులు అందరు కలుస్తూ ఉన్నారు, షేక్ హ్యాండ్ చేసుకుంటా ఉన్నారు. మీరు ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్, మీ దేవుడు ఒకటే, మా దేవుడు ఒకటే, మీ మతం ఒకటే, మా కులం ఒకటే అన్ని ఒక కామన్ సిస్టమ్ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఎందరో కాషాయ వస్త్రం వేసుకున్న వాళ్ళు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మధ్యలో తెల్ల చీర కట్టుకున్న ఆ స్త్రీ మన దేశం నుంచే పోయిందామె. ఒకవేళ మీరు గుర్తుపట్టినట్లయితే షీఈస్ ఫ్రమ్ ఇండియా. మీరు ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ అని కొత్త సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు. తర్వాత ఈ సిస్టంలో ఇంకొకటి ఏముండబోతుందంటే వన్ వరల్డ్ లీడర్. ఇప్పుడు ఏ దేశానికి ఉన్న ప్రెసిడెంట్ ఆ దేశానికి ఉన్నారు, ఏ దేశానికి ఉండాల్సిన ప్రైమ్ మినిస్టర్ ఆ దేశానికి ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఏ దేశానికి ఉన్న ప్రధాని ఉన్నప్పటికీ ఒక్క నాయకుడు లేవబోతా ఉన్నాడు. దేర్ విల్ బి వన్ సుప్రీం లీడర్ హూ విల్ రైజ్ ఇన్ ద డేస్ టు కమ్. హీ విల్ బి వన్ వరల్డ్ లీడర్. మొదటిగా మనం ఏం చూసినాం? వన్ వరల్డ్ రిలీజన్. తర్వాత మనం ఏం చూడబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు సీ వన్ వరల్డ్ లీడర్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడు లేవబోతా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి దయచేసి. తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఏం కాబోతుందంటే వన్ వరల్డ్ కరెన్సీ. ఇండియాలో రూపీస్, అమెరికాలో డాలర్స్, ఆస్ట్రేలియాలో డాలర్స్, యూరోప్లో యూరో అనే కరెన్సీ ఉంది. గమనించండి సహోదరుడా సహోదరి, రాబోయే రోజుల్లో ఇట్లా డిఫరెంట్ కరెన్సీస్ ఉండవు, ఒకటే కరెన్సీ ఉండబోతుంది. ఆ సమయానికి మనం ఎక్కువగా దూరంగా మనం లేము. ఉదాహరణకు కొన్ని రోజుల ముందు మనం డబ్బులు వాడుతుండే, ఇప్పుడు పాల బిల్లు కట్టాలన్నా, కూరగాయల బిల్లు కట్టాలన్నా ఏం వాడుతూ ఉన్నారు ప్రజలు? గూగుల్ పే వాడుతూ ఉన్నారు, పేటిఎం వాడుతూ ఉన్నారు, ఫోన్పే వాడుతూ ఉన్నారు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో బహుశా ఈ క్రెడిట్ కార్డ్స్ ఉండవు, ఈ డెబిట్ కార్డ్స్ ఉండవు.
డిఫరెంట్ కరెన్సీస్ ఉండవు. ఒకటే ఒక కరెన్సీ ఈ ప్రపంచమంతా ఉండబోతా ఉంది. ఇప్పటికే మీరు గమనించినట్లయితే బ్యాంక్స్లలో ఇప్పుడు డిఫరెంట్ చెక్ బుక్స్ ఉండవండి. ఒకటే చెక్ బుక్ ఉంటుంది. ఆ చెక్ బుక్ అన్ని బ్యాంక్స్లలో పనిచేస్తుంది. ఆ రకంగా రాబోయే రోజులలో ఒకటే కరెన్సీ ఉండబోతుంది సహోదరుడా, సహోదరి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్న వ్యక్తి మీకు తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. తెలుసంటారా? వి ఆల్ నో దట్ పర్సన్, రైట్? Yes, brother. తెలుసు. ఒకటే ఒక రోజు మొత్తం ఆర్థిక వ్యవస్థని క్రింద మీద చేసినాడు ఆయన. ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, మీ దగ్గర ఉన్న 500,000 పనిచేయవు ఆయన డిమానిటైజేషన్ తీసుకొచ్చినాడు. ఒకవేళ ఒక ప్రకటన ఇచ్చినారనుకోండి, ఈ కరోనా వైరస్ అనేది డబ్బుల రూపంలో మారుతుంది అని అన్నారనుకోండి, ఎవరైనా డబ్బులు వాడతారా? ఇంకా డబ్బులు ముట్టుకుంటారా ఎవరైనా? అందరు ప్లాస్టిక్ మనీకి వెళ్తారు, గూగుల్ పేకి వెళ్తారు, పేటిఎంకి వెళ్తారు. ఆ రకంగా ఒక సిస్టము రాబోతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రాబోయే రోజులలో అతి త్వరలో ఒక సిస్టమ్ రాబోతుంది. ఆ సిస్టమ్ ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్. ఒక కొత్త సిస్టమ్ని సాతానుడు తీసుకురాబోతా ఉన్నాడు, అంత్యక్రీస్తు తీసుకురాబోతా ఉన్నాడు. అందులో వన్ వరల్డ్ గవర్నమెంట్, అంటే ఒకే నాయకుడు ఉంటాడు. వన్ వరల్డ్ లీడర్, ఒకే నాయకుడు ఉంటాడు, ఒకే ప్రభుత్వం ఉంటుంది. తర్వాత వన్ వరల్డ్ రిలీజన్, ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకటే మతం ఉండబోతుంది. వన్ వరల్డ్ కరెన్సీ, ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకటే కరెన్సీ ఉండబోతుంది. దయచేసి దీన్ని గమనించండి. హల్లెలూయా. Hallelujah. చివరిగా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక వాక్యం అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఆ వాక్యంలో ఈ వాక్యం ఒకటి, 1 తెస్సలోనిక 5:2-3 దయచేసి చదవండి. 1 Thessalonians 5:2-3. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఈ వాక్యము నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు. మీకు తెలుసు కదా, ప్రభు దినము దొంగవలే వచ్చును. ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు శాంతి ఉంది, ఇప్పుడు సమాధానం ఉంది, భద్రత ఉంది అని ప్రజలు అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక గర్భిణీ స్త్రీకి ఎట్లయితే నొప్పులు వస్తాయో అట్లా ప్రభు దినం వస్తుంది అని పౌలు 1 తెస్సలోనిక 5:2-3 రాసినాడు. ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? ఈ వాక్యము మరి ముఖ్యంగా యూదుల గురించి పౌలు రాసినాడు. యూదులు ఏమనుకుంటారు తెలుసా? ఆ రోజులలో మాకిప్పుడు భద్రత ఉంది, మాకిప్పుడు సమాధానం ఉంది, మాకిప్పుడు నెమ్మది ఉంది, మాకు ఇప్పుడు మెస్సై వచ్చినాడని వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వాడు తిరిగినప్పుడు, వెనుతిరిగినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ప్రభు దినము ఆ రకంగా వస్తుందన్న మాట అక్కడ మనం చూడవచ్చు, నేర్చుకోవచ్చు. ఈ రోజులో మీరు చూడండి, ఇస్రాయల్ ప్రధాని ఏమంటున్నారు తెలుసా? మాకిప్పుడు పీస్ ఉంది, మాకిప్పుడు సెక్యూరిటీ ఉంది అని ఇస్రాయల్ దేశం యొక్క ప్రధాని అంటా ఉన్నారు. యుఏఈలో మాకిప్పుడు పీస్ ఉంది, సెక్యూరిటీ ఉంది అంటా ఉన్నారు. మీరు న్యూస్ చూడండి. రాబోయే రోజులలో కూడా అనేకులు యూదులు వాళ్ళు ఏమని నమ్ముతారంటే ఇప్పుడు మాకు పీస్ ఉంది, ఇప్పుడు మాకు సెక్యూరిటీ ఉంది, మాకు సమాధానం ఉంది, భద్రత ఉందని యూదులు నమ్ముతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అంత్యక్రీస్తు వెనుక తిరగడము, ప్రభు రాకడ రావడము, వాళ్ళ గురించి పౌలు ఈ రకంగా మాట్లాడినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా వాయిస్ వినిపిస్తున్నాను అందరికీ? క్షమించండి, నెట్ డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అయింది.
ఆల్ రైట్. చివరిగా ఆ అంత్యక్రీస్తు నాశనం ఏ రకంగా ఉంటుంది అని మరొకసారి 2 తెస్సలోనిక 2 అధ్యాయం 8 వచనంలో ఏమని రాయబడిందంటే, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడినప్పుడు ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగనము చేత ప్రకాశము చేత వానిని నాశనం చేయను. అంత్యక్రీస్తు అంత భయంకరంగా రెచ్చిపోయి మహా గొప్ప శ్రమ తీసుకొచ్చినప్పటికీ మీకు సంగతి తెలుసా, ఆ అంత్యక్రీస్తు యేసు ప్రభుతో యుద్ధము చేయడానికి ఒక సైన్యాన్ని రెడీ చేసుకుంటాడు. వాడు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ యేసు ప్రభుతో యుద్ధము చేయడానికి కూడా ఒక సైన్యాన్ని రెడీ చేస్తాడు వాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, యేసయ్య ఆయన వస్తున్నప్పుడు ఆయన ప్రకాశము చేత ఆయన ఆగనము చేత వాడు నాశనం అవును. హల్లెలూయా. యేసయ్య నోటి ఊపిరి చేత వాడు సంహరింపబడును. హల్లెలూయా. హల్లెలూయా. Now again my question to you all is, నా ప్రశ్న మీ అందరికీ ఏంటంటే, ఆ వన్ వరల్డ్ సిస్టమ్ రావడానికి మనము చాలా సమీపంగా ఉన్నాం. అంత్యక్రీస్తు రావడానికి చాలా సమీపంగా ఉన్నాం. ఆ 7 ఏళ్ల నిబంధన కాలం కోసం మనం సమీపంగా ఉన్నాం. మహా గొప్ప శ్రమకాలం రావడానికి మనము సమీపంగా ఉన్నాము. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారా? దేనికోసం సిద్ధపరచుకోవాలి అంటే, అనేకులు చంపబడతారు, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నేను నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ రోజులలో అనేక క్రైస్తవ తలలు తెగబడతాయి, అనేక యూదులు చంపబడతారు, అనేకులు చెరసాల్లో వేయబడతారు, అనేకులు హింసించబడతారు, అనేకులు ఆ ముద్రను తీసుకోవాలి, లేకపోతే మీరు క్రయ విక్రయాలు చేయలేరు. ఆ ముద్రను తీసుకోవాలి, ఆ విగ్రహాన్ని ఆరాధించాలి అని వాడు బలవంతము చేసినప్పుడు నువ్వు నిలబడతావా సహోదరుడా? నేను నిలబడతానా సహోదరి? The greatest thing that I can hear, you can hear. మనం వినగలిగే అతి గొప్ప విషయం భూమి పైన ఏంటంటే తెలుసా? యేసయ్య తిరిగి రాబోతాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా ఈ భూమి పైన మనము వినగలిగే అత్యంత భయంకరమైన విషయం ఏంటో తెలుసా? యేసయ్య తిరిగి రాబోతా ఉన్నాడు. ఎవరైతే రక్షించబడతారో, క్రీస్తు బిడ్డలుగా మార్చబడతారో, దేవుని కోసము ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకు ఒక పండుగ లాంటిది అది. కానీ ఎవరైతే క్రీస్తుని విడిచిపెట్టినారో, బాప్తిజం తీసుకోకుండా, పాప క్షమాపణ తీసుకోకుండా, ఉచితంగా రక్షణ పొందుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళకు అతి భయంకరమైన విషయము యేసయ్య రెండోసారి వస్తా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువుని చేర్చుకున్నావా? సొంత రక్షకునిగా అంగీకరించినావా? నీ పాపాలు కడుక్కున్నావా? దేవుని బిడ్డగా మార్చబడినావా? ఐఎమ్ సారీ అగైన్, మరొకసారి నెట్వర్క్ ప్రాబ్లం అయింది. ఓకే, చివరిగా నేనేం చెప్పాలనుకుంటానంటే, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారా క్రీస్తు రాకడ కోసము? దట్స్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ బైబిల్ సెషన్. షల్ వి ఆల్ ప్రే అండ్ లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్? దయచేసి ఎవరినొకరు ప్రార్థన చేయండి.